భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఈఎస్ఆర్ వాయిదా వేయండి, ఆర్థిక శాఖకు ప్రభుత్వ ఉద్యోగుల లేఖ. ఉద్యోగుల వివరాలు నమోదు కోసం కొత్తగా అమలు చేయనున్న ఈఎస్ఆర్ అనగా ఈ సర్వీస్ బుక్ అమలును వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ విధానానికి ఇంకా ఉద్యోగులు సన్నద్ధం కాలేదని సంఘం నేతలు ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగుల వివరాలు సాధారణ సర్వీస్ బుక్లోనే ఉండగా వాటిని ఈ నెల 28 నుంచి ఈ సర్వీస్ బుక్స్లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆర్థిక శాఖ నుంచి సర్క్యులర్లు వెళ్లాయి. ఈ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం స్వాగతిస్తూనే కొద్ది కాలం వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. ముందుగా ఉద్యోగులకు సంబంధించిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, బదిలీలు, పదోన్నతులు, లోకల్ స్టేటస్ రిపోర్ట్లు, డిపార్ట్మెంట్ పరీక్షలు, శిక్షణ ఇంక్రిమెంట్లు వంటివి ఈఎస్ఆర్లో పొందుపరచాల్సి ఉంటుందని, చిన్న ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, డ్రైవర్లు, ఇతర చివరి గ్రేడ్ ఉద్యోగులకు ఈఎస్ఆర్ పై పూర్తి అవగాహన లేదని వివరించారు. ఎస్టాబ్లిష్మెంట్ అకౌంట్స్ చూసే ఉద్యోగులకు తప్ప మిగిలిన వారికి కూడా సర్వీస్ అంశాల్లో స్పష్టత లేదని, అందుకే ఈఎస్ఆర్ అమలును కొంతకాలం వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. వాయిదా వేసిన వేతనాన్ని వడ్డీతో కోరుకోలేదు. కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చ్, ఏప్రిల్ నెలల 50% వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 12% వడ్డీతో చెల్లించాలని చెప్పిన కోర్టు తీర్పును తాము ఎన్నడూ కోరలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ కె వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి తీర్పును పునః పరిశీలించాలని కోరుతామని గురువారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించిన తర్వాత 50% జీతాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయని కోర్టును, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే వారికి జీతాలు చెల్లించమని కోర్టు చెప్పొచ్చు. కానీ అందరికీ 12% వడ్డీతో చెల్లించమని మా తరపున కోర్టుకెళ్లే అధికారాన్ని మేము ఎవరికి దాఖలు పరచలేదు. కరోనా కాలంలో మేం పని చేసినా చేయకపోయినా ప్రభుత్వాలు జీతాలు ఇస్తుంటే ఇబ్బందుల కారణంగా వాయిదా వేసిన మొత్తానికి 12% వడ్డీ తీసుకోగలమా? మాకు సామాజిక బాధ్యత లేదా? వాయిదా వేసిన వేతనాన్ని 3-4 వాయిదాల్లో చెల్లించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నారు. జెండా పండగకు మార్గదర్శకాలు విడుదల. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ కార్యాలయాలు, పాఠశాలల్లో జెండా ఎగురవేసే అంశంపై విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 11న ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గురువారం విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో జరిగే వేడుకల్లో రీజనల్ జాయింట్ డైరెక్టర్లు లేదా జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొని జెండా ఎగరవేయాలని సూచించారు. పాఠశాల స్థాయిలో పేరెంట్ కమిటీల చైర్మన్లు మూవన్నెల పథకాన్ని ఎగరవేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు స్లాట్లు జేఈ మెయిన్లో అమలు చేయాలని ఎన్టీఏ నిర్ణయం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి జేఈ మెయిన్ పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ టైం స్లాట్ కేటాయించనుంది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మెయిన్ పరీక్ష జరగనుంది. ఎవరు ఏ సమయానికి కేంద్రానికి రావాలో ముందుగానే అడ్మిట్ కార్డులు అధికారులు తెలియజేయనున్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 200 మంది ఆన్లైన్ పరీక్షలు రాస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది పరీక్షలకు హాజరు కానుండగా తెలుగు రాష్ట్రాల నుంచి 1.50 లక్షల మంది దరఖాస్తు చేశారు. 29న హోటల్ మేనేజ్మెంట్ జేఈ. దేశవ్యాప్తంగా హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ NCHM-JEE-ను ఈ నెల 29న నిర్వహించాలని జాతీయ పరీక్షల మండలి ఎన్టీఏ నిర్ణయించింది. ఈ పరీక్ష ఏప్రిల్ 25న జరగాల్సి ఉండగా జూన్ 22కి వాయిదా వేశారు. కరోనా నియంత్రణలోకి రాకపోవడంతో మరోసారి వాయిదా వేశారు. తాజాగా పరీక్షా తేదీని ఖరారు చేసిన ఎన్టీఏ 29న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరుపుతామని వెల్లడించింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి. ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లాసెట్, ఎడ్సెట్లను ఒకే వారంలో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభించనున్నారు. అనంతరం డిగ్రీ 1, 2 సంవత్సరాలు, బీటెక్ 3 ఏళ్లు, పీజీ
మొదటి ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 30 లోపు డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి ఏడాది సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేయనున్నారు. విద్యా కానుక కిట్లు సకాలంలో చేరాలి. మంత్రి పాఠశాలలు ప్రారంభించే నాటికి జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. గురువారం జరగనున్న విద్యా కానుక కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కిట్లు సకాలంలో పాఠశాలకు చేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. 17 నుంచి ఇంజనీరింగ్ ఆన్లైన్ క్లాసులు. ఇంజనీరింగ్ పాత విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 17 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. బీటెక్, బీ ఫార్మసీ కోర్సులు 2, 3, 4 సంవత్సరపు విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంటెక్, ఎంసీఏ తదితర కోర్సుల పాత విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు జేఎన్టీయూకే, జేఎన్టీయూఏలు నిర్ణయించాయి. 2020-21 విద్యా సంవత్సరంలో తొలిసారి అడ్మిషన్ పొందే విద్యార్థులకు తప్ప మిగిలిన విద్యార్థులకు ఏఐసిటిఈ ఈ నెల 17 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించుకునేందుకు విశ్వవిద్యాలయాలకు తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2 సాంకేతిక విశ్వవిద్యాలయాలు కూడా ఏఐసిటిఈ బాటలను నడవాలని నిర్ణయించాయి. ఇక సెప్టెంబర్ మొదటి వారం అనగా 3వ తేదీ నుంచి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని జేఎన్టీయూఏ భావిస్తోంది. విద్యార్థులందరినీ ఒకేసారి కాకుండా బ్యాచ్ల వారీగా చేసి ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. సెమిస్టర్ పరీక్షల్లో ఈసారి జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలని ఆయా యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఇదిలా ఉండగా అక్టోబర్లో ఫిజికల్ క్లాస్ వర్క్ ప్రారంభించాలని ఏఐసిటిఈ స్పష్టం చేసిందని, అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ తరగతులను ప్రారంభించేందుకు ఇప్పటికే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు కోల్పోయిన నేపథ్యంలో వారంలో 6 రోజుల పాటు తరగతులు నిర్వహించాలని జేఎన్టీయూకే భావిస్తోంది. విద్యా కానుక కిట్లు సిద్ధం చేయండి. పాఠశాలను ప్రారంభించిన నాటికి విద్యా కానుక కిట్లు సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. వెబ్సైట్లో 10th విద్యార్థుల షార్ట్ మెమోలు. విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరినీ కోవిడ్ కారణంగా పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వారి షార్ట్ మెమోలను విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి వెల్లడించారు. పాఠశాల వారి ఫలితాలు, మెమోల కోసం హెడ్ మాస్టర్ లాగిన్ ద్వారా మరియు విద్యార్థి ఫలితాల కోసం bie.ap.gov.in వెబ్సైట్ను చూడాలని అన్నారు. ఆయా విద్యార్థుల వారి మార్కులను http:/results20bscap.org వెబ్సైట్ నుంచి, పాఠశాల వారి మెమోలను http://schers20bscap.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సెప్టెంబర్లో సిబిఎస్ఈ 12వ తరగతి ఐచ్ఛిక పరీక్షలు. తమకు వచ్చిన మార్కులపై సంతృప్తిగా లేని 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్లో సిబిఎస్ఈ ఐచ్ఛిక పరీక్షలు నిర్వహించనుంది. త్వరలో తేదీలు ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. కోవిడ్-19 కారణంగా 12వ తరగతి పరీక్షలు కొన్ని రద్దయ్యాయి. దీంతో రాసిన పరీక్షల్లో మార్కులను అంతర్గత అసెస్మెంట్ ఆధారంగా గత నెలలో సిబిఎస్ఈ ఫలితాలను వెల్లడించింది. 43% పాఠశాలల్లో నీరు, సబ్బులు కరువు. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని, కనీసం నీరు, సబ్బు, హ్యాండ్ వాష్ వంటివి కరువయ్యాయని ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. అన్ని దేశాల్లోని పాఠశాలల్లో ఇదే పరిస్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ల నివేదిక వెల్లడించింది. విద్యాలయాల పునఃప్రారంభానికి ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలు చేస్తున్న సమయంలో ఈ నివేదిక రావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా జాగ్రత్తల్లో చేతులు శుభ్రంగా ఉండడం ముఖ్యం. అయితే నీళ్లు, సబ్బు, హ్యాండ్ వాష్ వంటివి ప్రపంచవ్యాప్తంగా 43% పాఠశాలల్లో లేవని WHO యూనిసెఫ్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 81.8 కోట్ల మంది విద్యార్థులకు పాఠశాలల్లో కనీసం చేతులు శుభ్రం చేసుకునే పరిస్థితి లేదని, ఇందులో 3వ వంతు మంది ఆఫ్రికాలోనే ఉన్నారని తెలిపింది. ప్రతి 3 ఒక పాఠశాలలో నీటి సదుపాయం అంతంత మాత్రమేనని లేదా పూర్తిగా లేదని పేర్కొంది. విద్యా సంవత్సరంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు. సెప్టెంబర్ 5 నుంచి తెరుస్తామని గతంలోనే ప్రకటన, కళాశాలలు మరింత ఆలస్యం. త్వరలో అన్ని అంశాలపై సమీక్ష, కోవిడ్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం. రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై ఉన్నత స్థాయి కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమై తరగతులు కొనసాగాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరోవైపు 10వ తరగతి, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశంపై రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి విద్యా సంస్థలు తెరవాలనుకుంటున్నాయి
చేయాలనుకుంటున్నారో తెలపాలని కోరగా ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 5 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది. అందుకోసం ఇప్పటికే అవసరమైన చర్యలు ప్రారంభించింది. షెడ్యూల్ ప్రకారమే పాఠశాలలు. రాష్ట్రంలో పాఠశాలను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి తెరిచేందుకు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఆ తేదీ నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు అడ్మిషన్లు కూడా ప్రారంభించుకోవచ్చని సూచనలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆలోగానే బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని, ఈఎస్ఆర్ను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని సూచనలు చేశారు. అదేవిధంగా నాడు నేడు తొలి దశ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పాఠశాలలు తెరవగానే విద్యార్థులందరికీ అందించేందుకు ఆగస్టు చివరికల్లా విద్యా కానుక కిట్లను కూడా అన్ని మండలాలకు పంపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్లో కళాశాలలు. రాష్ట్రంలో పాఠశాలను సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించగా కళాశాలలు తెరుచుకునేందుకు మాత్రం మరింత ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లో కళాశాలలు తెరవద్దని సూచనలు చేయడంతో అనివార్యంగా వాయిదా పడాల్సి వచ్చింది. మరోవైపు మన రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడం, ఇతర రాష్ట్రాల కన్నా అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో కళాశాలను తెరిచే అంశాన్ని వాయిదా వేయడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే పాఠశాలలకు సంబంధించి కూడా నెలాఖరులో పూర్తి స్పష్టత రానుంది. ప్రస్తుతం ప్రతిరోజు కొత్తగా 10,000 వరకు కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇదే పరిస్థితి నెలాఖరు వరకు ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో, తగ్గినా పెరిగినా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై నెలాఖరులో విద్యాశాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రకటన విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ప్రకటించిన షెడ్యూల్ మేరకు మాత్రం సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా నాడు నేడు కింద బాగుపడిన పాఠశాలను ప్రారంభించే కార్యక్రమం నిర్వహించాలని, ఆ రోజు నుంచే విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. సిద్ధమవుతున్న నూతన సిలబస్. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభం, కరోనా కారణంగా ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించడం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం జరగడం వల్ల పని దినాలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో పని దినాల ఆధారంగా కొంత సిలబస్ను కుదించడంతో పాటు అప్రాధాన్య అంశాలను తొలగించి ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా కొత్త పాఠ్యాంశాలను జోడిస్తున్నారు. ఇక విద్యా కానుక కిట్లు కూడా సెప్టెంబర్ 5 కల్లా సిద్ధం చేయండి అంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలియజేసిన విషయాన్ని ఇదివరకే మనం చూసాం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.